సార్, సాగర్ హైవేలోనే కస్టమర్స్ ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి? ఒకవేళ ఇన్వెస్ట్ చేయడం వల్ల రేటు పెరిగే గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ మేము దాదాపు 10-12 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. సాగర్ హైవేలో ఇన్వెస్ట్ చేస్తే రేటు పెరుగుతుందా అని. దానికి నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే 2013లో టాటా కన్సల్టెన్సీ కంపెనీ ఏదైతే అనౌన్స్ అయిందో అప్పుడు ఆ చుట్టుపక్కల కొన్న వెంచర్స్ వాళ్ళందరికీ 10 times రిటర్న్ వచ్చింది. అప్పుడు మేము 3,000 నుంచి 4,000 మ్యాక్సిమం 5,000 వరకు అమ్మాము. ఈరోజు 50,000 నుంచి ₹1,00,000 వరకు గజం వెళ్ళిపోయింది. అంతకుముందు మీరు చూసుకున్నట్టయితే గచ్చిబౌలిలో ₹1,000, ₹2,000 హైటెక్ సిటీలో కొన్న వాళ్ళు ఈరోజు దాదాపు 2 లక్షల నుంచి 2,50,000 వరకు వెళ్ళింది. అంటే ఈ 20 yearsలో వాళ్ళు ఎన్ని టైమ్స్ రిటర్న్స్ తీసుకున్నారు, ఆదిబట్లలో ఎన్ని టైమ్స్ రిటర్న్ తీసుకు. ఈ ట్రెండ్ ఎలా ఫాలో అవుతుంది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ హ్యూజ్ రిటర్న్స్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిటీ. ఈ ఆదిబట్ల ఇవన్నీ దాటిన తర్వాత ఫార్మసిటీ వస్తుంది. ఈ ఫార్మసిటీ దగ్గరలో ఇప్పుడు మన కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇవి ఇప్పుడు అట్ ప్రజెంట్ రీజనబుల్ రేట్స్లో ఉన్నాయన్నమాట. ఈ రేట్స్లో కొంటే ఫ్యూచర్లో మంచి హై రిటర్న్స్ వస్తుంది. ORRకి RRRకి మధ్యలో సాగర్ హైవే ఫేసింగ్లో మాది 7 Hills ప్రాజెక్ట్ ఉంది. 116 acres వెంచర్. ఇది DTCP అప్రూవ్డ్ లేఅవుట్ విత్ 50% బ్యాంక్ లోన్. ఇది ఎలా డిజైన్ చేసామంటే పేద మధ్య ధనిక అన్ని వర్గాల వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా 100 గజాలు, 120 గజాలు, 167 గజాలు, 183 గజాలు, 350 గజాలు వరకు ఉన్నాయన్నమాట. ఇందులో ఏం చేస్తున్నామంటే ఇండిపెండెంట్ హౌజెస్ అండ్ డూప్లెక్స్, వీకెండ్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామన్నమాట. దీనికి వచ్చేసరికి DTCP పరంగా మీకు 40 and 33 feet బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, బుద్ధా పార్క్, క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్. ఈ వెంచర్ స్టార్ట్ చేసిన 3 to 4 monthsలోనే ఆల్మోస్ట్ ఆల్ 50% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. కాబట్టి మాది ఎందుకు అంత ఫాస్ట్గా అవుతుంది అంటే కంపేరిటివ్లీ ప్రైస్ అనమాట. సో ఎవరైనా కస్టమర్స్ కొనాలి అనుకున్న వాళ్ళు బయట వేరే వెంచర్స్లో కంపేర్ చేసుకొని మా దగ్గరకు వచ్చి కొనుక్కోవచ్చు.